హైడ్రా హైడ్రా ఏ పనులు చేసుకుంటున్నా కానీ ఎవరు ఆపట్లేదు. అండ్ హైకోర్టులో ఏదైనా పిటిషన్స్ వేసినా కానీ సో దే ఆర్ గోయింగ్ ఇన్ దేర్ వే. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక జడ్జిమెంట్ కానీ సో మెయిన్గా ఈ హైడ్రాని ఎలా అయితే ఆపగలుగుతుంది? యాక్చువల్లీ ఆల్రెడీ ఒక స్టేటస్ కో ఉంది. ఓకే, ఒక స్టే ఆర్డర్ ఉంది. ఏదైతే ఇప్పుడు డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో, ఏదైతే ప్రతి ఒక్కటి కూడా డిస్ప్యూట్లోనే ఉన్నది. అంటే హైడ్రా ఎక్కడెక్కడ పెట్టుకుంటూ వెళ్ళిందో దాని అడుగు అక్కడక్కడ డిస్ప్యూట్ అనేది ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైల్ ఇన్ కోర్ట్ అండ్ ఇట్స్ రన్నింగ్ ఇన్ హైకోర్ట్. సో హైకోర్ట్ ఏం చేసింది, దాని మీద ఒక స్టే ఇచ్చి కూర్చుంది. స్టిల్ అయినా కూడా మన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే కొంచెం కూడా భయం లేకుండా అక్కడ స్ట్రక్చర్స్ వేసుకుంటూ వెళ్ళిపోయినారు. సో మళ్ళీ ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఫైల్ అయింది. ఎందుకు అంటే ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ స్టే, అక్కడ ఒక స్టేటస్ కో ఉన్నా కూడా రెస్పెక్ట్ చేయకుండా కోర్ట్ ఇప్పుడు ఇంకా దేనికి భయపడతారండి హైకోర్టు కాకుండా? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక మన స్టేట్కి అపెక్స్ కోర్ట్ ఏది? హైకోర్టు. సో హైకోర్టు అంత టాప్ కోర్టు కూడా చెప్పిన తర్వాత భయం అనేది లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వెళ్ళి స్ట్రక్చర్స్ వేశారు. అంటే అక్కడ ఒక గేట్స్ బోర్డ్స్ పెట్టినారు, ఏదో బతుకమ్మ కోట అన్న ప్రాజెక్ట్ లాగా పెట్టి మొత్తం అక్కడ స్ట్రక్చర్స్ వేసుకుంటూ వెళ్ళినారు. అంటే యాక్సెస్ అంటే దారి వెళ్ళడానికి అన్ని కూడా కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఒక 25-30% జరిగిపోయింది. అప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేశారు. ఎందుకంటే స్టేటస్ కో ఉన్నప్పుడు ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ మీద అది అక్కడికి ఆపేయాలి, దాన్ని ఇంకేం చేయకూడదు. ఎందుకంటే కోర్టుకు మనం ఇచ్చే రెస్పెక్ట్, ఒక జ్యుడిషియరీకి ఇచ్చే రెస్పెక్ట్ అది. అండ్ ఒకటి ఇప్పుడు ఈ కేసు అనేది ఇట్లా ఫైల్ అయిన తర్వాత రేపు పొద్దున అవుట్కమ్ ఎట్లయినా ఉండొచ్చు. జడ్జిమెంట్ వీళ్ళ ఫేవర్ లో రావచ్చు, ఈవెన్ ఇప్పుడు హైడ్రా ఫేవర్ లో కూడా రావచ్చు, చెప్పలేం. సో హైడ్రా ఇప్పుడు క్లీన్ హ్యాండ్స్ తో లేనప్పుడు హైడ్రా ఫేవర్ లో రావాలి ఇవ్వాలి అని కూడా వాళ్ళు కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. బికాస్ కోర్టుకి వాళ్ళు రెస్పెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎందుకు న్యాయం చేయాలి కోర్టు?